హలో గృహిణీస్, ఇవాళంతా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. ఇవాళ మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చి ఛాలెంజ్ చేశారండి, 10 నిమిషాల్లో ఏ డిష్ వండుతావో చూస్తాను అని. అయితే నేను ఇలా వండానండి. చికెన్ కడుక్కున్నాక కొంచెం పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు తగినంత వేసుకున్నాను. ఇది చాలా ఈజీ రెసిపీ అండి. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈవెన్ బ్యాచులర్స్ కెన్ ఆల్సో డూ దిస్. పెళ్ళైన కొత్తలో నాకు అస్సలు వంట రాదండి. అయితే నేను ఇలానే చేసేదాన్ని. కారం తగినంత వేసుకున్నాను. ఇక్కడ కారం వేసుకున్నాక మ్యారినేషన్కి మిక్స్చర్ చేస్తున్నామండి. ఇక్కడ అయితే పెప్పర్ పౌడర్ ఇక్కడ వేస్తున్నాను నేను 1 స్పూన్. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాక కలుపుకుంటున్నాను. ఇంతలో కలుపుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక బాండీలో కొంచెం నూనె తీసుకుంటున్నాను నేను. ఒక 2 స్పూన్స్ సరిపోతాయండి. నూనె బాగా వేడి అయిన తర్వాత ఉన్న చికెన్ మిక్స్చర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ మిక్స్చర్ మొత్తం డైరెక్ట్గా వేసేయడమే దీంట్లో. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. ఇక్కడ ఆయిల్లో మిక్స్చర్ మొత్తం ఈ డైరెక్ట్ వేసేసిన తర్వాత లావుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేయడమే. దీంట్లో ఏం చేయడం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వేసేస్తున్నాను. వేసిన తర్వాత కరివేపాకు వేసానండి. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ ఏం వేసుకోకండి. అప్పుడే ఉడికిన తర్వాత కొంచెం కాజు వేస్తున్నాను నేను టేస్ట్ కోసం. ఉడికిన తర్వాత తీసేయడమే అండి. కొంచెం కొత్తిమీర. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.